అందరికీ నమస్కారం అండి. ఈరోజు హరిహర వీరమల్లు ట్రైలర్ చూడటం జరిగింది. ఈ ట్రైలర్ డెఫినెట్గా చూసిన తర్వాత మాకేంటి అనిపించిందంటే చాలా చాలా గొప్పగా తీశారు. ఏం రత్నం గారు ఈ చిత్రాన్ని నిర్మించడం అంటే మన సంజయ్ గారు చెప్పినట్టు ఏంటంటే ఖుషీతో మన కళ్యాణ్ బాబు తాలూకా సినీ ట్రావెల్ని చేంజ్ చేసినటువంటి వ్యక్తి ఏం రత్నం గారు. మళ్ళీ ఆయనే ఈ తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఈ సిల్వర్ స్క్రీన్ మీద ఇలాంటి చిత్రీకరణని ఇంతవరకు చూడాల. సత్య గారు చెప్పినట్టు బాహుబలి తర్వాత మళ్ళీ ఇంకో సినిమా వస్తుందంటే ఇదిగో ఇప్పుడు హరిహర వీరమల్లు వచ్చింది. దీంతో మన కళ్యాణ్ గారికి చాలా గొప్ప హైప్, ఇంకా ఇంకా గొప్పగా హైప్ క్రియేట్ అవుతుంది. అభిమానులందరూ కూడా దీన్ని ఆదరించాలి, కార్యకర్తలందరూ ఆదరించాలి. ఇది డెఫినెట్గా దీన్ని విజయం సాధించే దిశగా దీన్ని తీసుకొని వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. హరిహర వీరమల్లు ట్రైలర్ చూడడం జరిగిందండి. ఒక జాతి రత్నం లాంటి రత్నం గారు ఎన్నో రత్నాలు లాంటి సినిమాలు ఇచ్చారు. ఒకే ఒక్కడు కానీ, భారతీయుడు కానీ, సంకల్పం కానీ, పెద్దరకం కానీ, అలాగే ఆయన సినిమాలన్నీ చూసుకుంటూ పోతే అది కాకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో ఖుషి అనే అద్భుతమైన హిట్ని ఇచ్చారు. ఆయన ఇన్నాళ్ళ తర్వాత తీస్తున్న ఈ సినిమా ఒక కోహినూరు వజ్రంలా కనబడింది నాకు. ఎందుకంటే ఆ సినిమాలో కూడా వజ్రాల కథ ఉంది. సో కోహినూరు వజ్రం లాగా కనబడింది. ఎందుకంటే ఇప్పుడు మిగతా వాటితో కంపారిజన్ లేదు. ఇండియన్ సినిమాలో హరిహర వీరమల్లు ఒక కొత్త శకం సృష్టించబోతుంది అన్నది అనుమానం లేదండి. ఎందుకంటే ఈ స్కేల్ గ్రాండియర్ని ఎప్పుడు కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు. ఏం రత్నం గారు అంటేనే టెక్నాలజీ మీద ఆయనకి చాలా మంచి పట్టు ఉంది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో టెక్నాలజీని వాడి భారతీయుడు లాంటి సినిమాని తీసుకొచ్చి ఆయన ప్రజలకు పరిచయం చేయడం కానీ, అలాగే ప్రేమికుల రోజులో 50 కెమెరాలతో ఒక పాటను షూట్ చేసిన కానీ, ఇలాంటివన్నీ కూడా రత్నం గారికి ఉన్నాయి. అతను ఎంతో శ్రమకు వచ్చి ఒక అద్భుతమైన కథను తీసుకొచ్చి ఇప్పుడు ధర్మం కోసం యుద్ధం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని చూసాం. 400 ఏళ్ల క్రితమే ఔరంగజేబు మీద తిరగబడ్డ ధర్మం గురించి ఔరంగజేబు మీద తిరగబడ్డ ఒక నాయకుడిని తెరపై చూడబోతున్నాం. ఇది నవ్వుతున్న భవిష్యత్. ఇంతకు మించిన సినిమా మళ్ళీ ఇంకోటి రాదు. మళ్ళీ పార్ట్ 2 దీన్ని తలదన్నాలు తప్ప వేరే సినిమా దగ్గరలో ఉండదు. ఈరోజు ఏదైతే హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా అభిమానులందరూ వెయిట్ చేస్తున్నారో, ఈరోజు భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్సే ఒక మూవీ రిలీజ్ అయిన సందర్భంలో ఒక పండుగ వాతావరణం ఎలాగుందో అలా ఉంది. ఖచ్చితంగా సినిమా చాలా రికార్డులని క్రియేట్ చేస్తుంది. ఎవరైతే క్రిష్ జాగర్లపూడి గారు ఉన్నారో, ఆయన జ్యోతికృష్ణ గారు ఉన్నారో, ఖచ్చితంగా పూర్తిగా బాధ్యత తీసుకొని మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఈరోజు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది పూర్తిగా ఇది హాలీవుడ్ లెవెల్లో ఉందన్న ఆ ట్రైలర్ తాలూకు విజువల్స్ ఒక్కొక్కటి చూస్తుంటే, కళ్యాణ్ గారికి ఆ స్క్రీన్ మీద ప్రెజెన్స్ చూస్తుంటే ఈయన రాజకీయాల్లోకి వెళ్ళారు కానీ ఉండుంటే ఇంకా ముందు ఖచ్చితంగా టాలీవుడే కాదు, హాలీవుడే కాదు, మొత్తం అంతా కూడా కళ్యాణ్ గుర్తుకు చూసే పరిస్థితి ఉన్నాం. ఖచ్చితంగా సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తుందని, భారీ ఎత్తున ప్రొడ్యూసర్ కి మంచి లాభం వస్తుందని, అభిమానులందరికీ మంచి పండుగ జరుగుతుందని, రేపు జూలై 24వ తేదీన ఖచ్చితంగా ఇది పండుగ వాతావరణంలో ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉందని కోరుకుంటున్నాను. అన్నా అక్కడ ఉన్నది ఆసామాసి మనిషి కాదు, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. విశాఖపట్నం ఆల్ థియేటర్లన్నీ 24వ తారీఖున డాక్టర్ లేకపోతే నేను మా పుట్టలేదు. ఈ సినిమాతో ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు పవర్ స్టార్ అంటే ఏంటో. రేపు 24వ తారీఖున చూస్తారు. 2 రాష్ట్రాలకి ఒకటే రాజంటే ఏంటో చూపిస్తాం. ఇది మామూలు గడ్డ కాదు, వైజాగ్ గడ్డ, పవన్ అన్న అడ్డ. ట్రైలర్ ఎలాగ ఉందంటే జూలై 24 వైజాగ్ అంతా ఎవరైతే ట్రోల్ చేశానో ఆ ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం లోపల చూశారు. జై కళ్యాణ్ బాబు అన్న. జింక ఎంత బలిసినా పులి కిందే, స్టార్లు ఎంత మంది వచ్చినా పవన్ కిందే. అది చుక్కల్లో చంద్రుడు, చిరంజీవి తమ్ముడు,
తెలుగు ఇండస్ట్రీకి #1 ముద్దు బిడ్డ. సాయం అంటే దేవుడి లెక్క ఆదుకునే ఒక మనిషి రూపంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలన్న. సినిమా దిగాలి, సినిమా చూడాలని కాదు, ఆయన తెర మీద అలా కనిపిస్తే చాలు ఆక్సిజన్ పీల్చుకున్నట్టు ఉంటుంది మాకు. ఒక్కడే దేవుడు, అది కళ్యాణ్ బాబు మాత్రమే. ఎవరైనా కళ్యాణ్ బాబు. ట్రైలర్ సూపర్ అన్న, చాలా బాగుంది. సూపర్ ఎరగదీశాడు. 13 షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ రాజకీయాల్లో లెక్కలు సరి చేశాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో హరిహర వీరమల్లుతో 100 కోట్లు లేదన్నారు కదా, కౌంట్ మీకే వదిలేస్తున్నాను ఎంత వస్తానని. చాలా బాగుంది అన్న ట్రైలర్, సూపర్. హరిహర వీరమల్లు మామూలుగా ఉండేది, ట్రైలర్ చూసాక చాలా పిచ్చిపోతుంది. ఈ సినిమా ట్రైలర్ ఎంత అద్భుతంగా ఉంది. సినిమా ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. ఇండస్ట్రీకి ఒక్కడే బాబు, అది కళ్యాణ్ బాబు మాత్రమే. అలా ఉంది లోపల. కళ్యాణ్ నెంబర్ వన్ ట్రైలర్ అయితే దోడి ఇస్తాడు. కళ్యాణ్ బాబు అయితే వేరే లెవెల్, అసలు బుర్రపాడు. జై పవర్ స్టార్, జై జనసేన, 2 రాష్ట్రాలకు ఒకటే దేవుడు కళ్యాణ్ బాబు. మామూలుగా లేదన్న ట్రైలర్ మాత్రం పీక్స్. ట్రైలర్ సూపర్. కళ్యాణ్ బాబు, జై బాబు, ఒకటే మాట, ట్రైలర్ సూపర్. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, 2 రాష్ట్రాలకి ఒకటే రాజు. పవర్ స్టార్ ట్రైలర్ చాలా బాగుందండి. చాలా బ్లాక్ బస్టర్. అభిమానులు ఎప్పుడు ఎదురు చూస్తున్న ట్రైలర్ చాలా బాగుంది.